శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధము జరగరాదని ఎంత ప్రయత్నించిననూ విఫలమయ్యేను. పిమ్మట అర్జునునికి రథసారథిగా రథమును తెచ్చి యుద్ధరంగమున నిలపెను. అచ్చట అర్జునుడు తన బంధువులను, మిత్రులను చూసి వారిని యుద్ధరంగమున చంపుటకు ఇష్టపడక తన ఆయుధాలను క్రిందవిడిచి బంధువులను, మిత్రులను చంపడం వల్ల కలిగే నష్టం కారణంగా దుఃఖితుడై యుద్ధము చేయనని భగవానుడు శ్రీకృష్ణునితో చెప్పెను. అర్జునుడు తీవ్రంగా కలత చెంది, విలపిస్తూ మరియు పూర్తిగా కుంగిపోయి మార్గదర్శనం కోసం కృష్ణుడి వైపు తిరుగుతాడు. కృష్ణుడు మొదట అర్జునుడిని అతని పౌరుషం లేని బలహీనతకు సున్నితంగా మందలిస్తాడు మరియు తన బలహీనతను వదిలించుకోమని చెబుతాడు. ఆపై అతను లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. అది భగవద్గీత సారాంశం. మరియు యుద్ధము చేయుటకు ప్రేరేపించుతాడు.